కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తాతకు మనవడంటే ఎంతో ముద్దు. తన వంశీకులు ఎంతో ప్రయోజకులు కావాలని ఆశిస్తాడు తాత. దుర్వ్యసనాలకు బానిస కాకుండా చూసుకుంటాడు. సక్రమ మార్గంలో నడవకపోయినా తన వంశ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రవర్తించకపోయినా మందలిస్తాడు. వెల్జాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు కూడా ఇలానే చేశారు. తన మనవణ్ణి మందలించడమే ఆయన పాలిట శాపమైంది. బెగ్గరని అన్నాడని తాతను చంపేశాడట మనవడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాతను చంపిన మనవడు కిలారి కీర్తితేజ 4 రోజుల పోలీస్ కస్టడీలో కీలక విషయాలను వెల్లడించాడు. 73 సార్లు తాతను కత్తితో పొడిచి చంపిన కీర్తితేజను పంజగట్ట పోలీసులు ప్రశ్నించారు. తాత జనార్దన్ రావు తనను ప్రతిరోజు అవమానించేవాడని, ఆ అవమానాలు భరించలేకనే చంపేశారని ఇంట్రాగేషన్లో చెప్పాడు కీర్తితేజ. తనను సొంత మనిషిగా కానీ కుటుంబ సభ్యుడిగా కానీ తాతయ్య ఏనాడూ చూడలేదని కీర్తితేజ ఆరోపించాడు. తనను హీనంగా చూసేవారని, తన పట్ల దారుణంగా ప్రవర్తించేవారని, అందుకే హత్య చేశారని విచారణలో వెల్లడించాడు. ఇంట్లో ఉంటే ప్రతిరోజు బెగ్గరని తిట్టేవాడని, ఆఫీస్కు వెళ్తే అక్కడ కూడా అవమానించేవాడని, దీంతో కంపెనీ స్టాఫ్ అంతా తనను చిన్నచూపు చూసేవారని పోలీసులెదుట వాపోయాడు నిందితుడు. ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లోనూ తనను తక్కువ చేశాడని తాతపై ఆరోపణలు చేశాడు. కంపెనీ డైరెక్టర్ పదవిని జనార్దన్ రావు తనకివ్వకుండా రెండవ కుమార్తె కొడుకుకిచ్చాడని, ఆ తర్వాత తనకు తాతకు మధ్య గొడవలు మరింతగా పెరిగాయని పోలీస్ కస్టడీలో చెప్పుకొచ్చాడు. తనకు అన్ని విధాలా అన్యాయం జరగడంతోనే తాతను చంపేయాలని ప్లాన్ చేశానన్నాడు. ప్లాన్ ప్రకారం ఇన్స్టామార్ట్ నుంచి కత్తి కొన్నట్లు స్పష్టం చేశాడు. హత్య చేయడానికి ముందు తనకు తాతకు మధ్య పెద్ద గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పాడని కీర్తితేజ చెప్తున్నాడు. ఆ కోపంతోనే కత్తితో కసిదీరా పదే పొడిచి చంపేశారని విచారణలో ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత బిఎస్ మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో కూడిన బట్టలను వేసి నిప్పు పెట్టారని వివరించాడు. తొలి రోజు కస్టడీలో ఎందుకు హత్య చేశావని ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు నిందితుడు కీర్తితేజ. ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్కు ప్రయత్నిస్తే కీర్తితేజ సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేల చూపులు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండో రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత చేసిన నేరాన్ని అంగీకరించాడు. కస్టడీ ముగిశాక కీర్తితేజను చంచల్గూడ జైలుకు తరలించారు.